హలో ఫ్రెండ్స్, నేను రాజు. కార్యకర్త ఏ పార్టీకైనా మొట్టమొదటి వ్యక్తి కార్యకర్త. అధినాయకుడు ఎంత గొప్పవాడైనా, ఎంత క్రేజ్ ఉన్నా, ఆ పార్టీకి ఎన్ని మంచి సిద్ధాంతాలున్నా కార్యకర్త అనేవాళ్ళు లేకపోతే ఆ పార్టీ ఎందుకు పనికిరాకుండా పోతుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కార్యకర్తలను పట్టించుకోవట్లేదు అనేది ఇటు తెలుగుదేశం పార్టీలో కొంతమంది ఏకంగా వీడియోసే పెట్టారు. 2019 నుంచి 2024 వరకు ఎన్నో కేసులు పెట్టించుకొని ఎన్నో ఇబ్బందులు పడ్డాం. ఇప్పుడు మమ్మల్ని పట్టించుకోవట్లేదంటూ నారా లోకేష్కు సూటిగా అర్థమయ్యేలా వీడియోస్ పెడుతున్నారు కొంతమంది. వాళ్ళ గతంలో అధికార ప్రతినిధులుగా పనిచేసిన వాళ్ళు కూడా ఒక ఆయన అలాగే వీడియో పెట్టి చంద్రబాబు నాయుడు గారికి అలాగే లోకేష్ గారికి తెలిసేలాగా తన ఆవేదన, తన బాధ వెలగక్కడం జరిగింది. అలాగే జనసేన పార్టీ విషయానికి వస్తే చాలామంది కార్యకర్తల ఆవేదన కూడా ఇదే. 2014 నుంచి 2024 వరకు దశాబ్ద కాలం పాటు ఈ 10 సంవత్సరాలు ఎన్నో ఇబ్బందులు పడ్డాం. ప్రతి గ్రామానికి తిరుగుతూ సామాన్య ప్రజానికాన్ని జనసేన వైపు మళ్లించడానికి, కార్యకర్తలుగా తయారు చేయడానికి చాలా ప్రయత్నం చేశామని చెప్పుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. మొన్ననే రీసెంట్గా చూస్తే జనసేన 12వ ఆవిర్భావ సభలో చాలామంది నాయకులు మాట్లాడారు. కానీ ఒక నాయకుడు మాట్లాడిన మాటలకి మాత్రం జనాల్లో, అలాగే ఆ డయాస్ ముందున్నటువంటి కార్యకర్తలు పెద్ద ఎత్తున అరుపులు, కేకలు వినబడ్డాయి. అదే బాలినేని శ్రీనివాసరెడ్డి గారు మాట్లాడినప్పుడు కార్యకర్తల నుంచి విశేష స్పందన వచ్చింది. జనసేన కార్యకర్తని చూస్తున్నాను. అన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలని చాలా మంది గెలిపించారు. కార్యకర్తల్ని జనసేన వాళ్ళు పట్టించుకోవటం లేదు. దయచేసి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూర్చొని ఒక ప్రెస్ మీట్ పెట్టి ఎమ్మెల్యేలందరికీ ఫిరాయించండి. జనసేన కార్యకర్తలు కూడా మీరు వాళ్ళకి రావాల్సినటువంటి రేషియో ప్రకారంగా వాళ్ళు కష్టపడి పనిచేశారు. ఇప్పుడు తెలియదు ఆ బాధ. రేపు ఎలక్షన్ తెలుస్తుంది. వాళ్ళు ఖర్చుని వాళ్ళు అడుగుతారు. రేపు దానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఆ ఎమ్మెల్యేలకు ఉంటుంది. కాబట్టి ఇద్దరు కూడా ఇప్పుడే వెంటనే అది చేస్తే మీకోసం ప్రాణాలు ఇచ్చేవాళ్ళు ఉన్నారు ఇక్కడ. కానీ అదేంటో కానీ ఆ రోజున పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన ఏదైతే హిందీ భాష గురించి, అలాగే నాగబాబు గారు చేసినటువంటి వర్మ కర్మ టాపిక్ మీదనే మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. కానీ బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఒక అద్భుతమైన, ఒక అమూల్యమైన, అలాగే ఆలోచించదగిన ఒక పాయింట్ డిస్కషన్ చేశాడు ఆయన. కార్యకర్త కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కార్యకర్తలకు అన్యాయం జరుగుతుంది, కార్యకర్తలను పట్టించుకోవట్లేదు అని బయట పెద్ద ఎత్తున వినబడుతుంది. దయచేసి ఈ ప్రాబ్లంను మీరు సాల్వ్ చేయండి. ఎందుకంటే ఒక కార్యకర్తనే పార్టీకి బలం. అటు తెలుగుదేశం పార్టీలోనూ ఇలాగే వినబడుతుంది, ఇటు జనసేన పార్టీలోనూ ఇలాగే వినబడుతుంది. ఎమ్మెల్యేలు సామాన్య కార్యకర్తలను పట్టించుకోవట్లేదు అనేది పెద్ద ఎత్తున వినబడుతుంది. చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి కార్యకర్తలకు మేము అండగా ఉంటామని ఒక మాట చెప్పండి. ఎందుకంటే దీని ప్రభావం మీకు ఇప్పుడు అర్థం కాకపోవచ్చు, రేపు వచ్చే ఎన్నికలకు పెద్ద ప్రభావం ఉంటుంది. అంటే దీనిపై మనకు ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉంటాయని ఒక హెచ్చరికలు కూడా అదే సభా ప్రాంగణం నుంచి ఆయన జారీ చేయడం జరిగింది. ఎందుకంటే ఇవాళ చాలామంది కార్యకర్తలు మాట్లాడుతున్న మాట, జనసేన పార్టీ 0 నుంచి ఇవాళ 21 స్థానాలు సంపాదించుకుంది, 2 ఎంపీ స్థానాలు సంపాదించుకుంది. దీని వెనకాల కష్టం కార్యకర్తలు. ఒక కార్యకర్త తను ఏమీ ఆశించకుండా పనిచేస్తాడు. ఒక ఎమ్మెల్యే స్థాయి వ్యక్తో లేదంటే ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తో కావాలని వాళ్ళు ఆశించరు. కేవలం మన నాయకుడిని గెలిపించుకోవాలని ఒక తాపత్రయం వాళ్ళలో ఉంటుంది. అదే నిజమైన కార్యకర్త. మీరిచ్చే డబ్బులకో లేదంటే మీరిచ్చే పదవులకు ఆశపడే వ్యక్తులు కాదు వాళ్ళు. కార్యకర్త అనేవాడు నిస్వార్థంగా పనిచేస్తాడు, జెండా మోస్తాడు, పోస్టర్లు అతికిస్తాడు, ఫ్లెక్సీలు కడతాడు, ఇంటింటికి తిరుగుతాడు, ప్రత్యర్థి పార్టీలతో గొడవలు పడతాడు, ఆఖరికి చస్తాడు. కార్యకర్త చేసే సేవ చాలా చాలా నిస్వార్థమైంది. దీన్ని నాయకులు పట్టించుకోవట్లేదు. నాయకులు అనేవాళ్ళు తాము అందలం ఎక్కడం కోసం కార్యకర్తలను ఒక బ్రిడ్జిగా, వారధిగా వాడుకుంటుంటారు. కానీ కార్యకర్త మాత్రం అలా కాదు. తన నాయకుడు గెలవాలి, తన నాయకుడు ఎమ్మెల్యే అవ్వాలి, మంత్రి అవ్వాలి, తన అభిమాన నాయకుడు ముఖ్యమంత్రి అవ్వాలని కోరుకుంటాడు. దీనికోసం ఎంత దూరమైనా వెళ్తాడు. కానీ ఆ కార్యకర్త నమ్ముకున్న కుటుంబం
చాలా ఇబ్బందులు పడుతుంటుంది. తినడానికి తిండి లేకపోయినా నా జెండా ఎగరేయాలని ఆ జెండాను సగర్వంగా భుజాన మీద ఎత్తుకొని వెళ్తాడు. ఆ పార్టీ కోసం అప్పో సప్పో చేసైనా బలంగా నిలబడతాడు. అది కార్యకర్త అంటే. ఆ కార్యకర్త ఇంటికి వచ్చేంత వరకు ఆ కుటుంబానికి నిద్రలేని రాత్రుడు. ఎక్కడెక్కడో తిరుగుతాడు, ఎవడెవడితో గొడవలు పడతాడు. ప్రత్యర్థి పార్టీ వాళ్ళు ఎప్పుడు కొడతారో ఎప్పుడు చంపుతారో కూడా తెలియదు. అయినా కూడా ఆ కుటుంబం తన ఇంటి పెద్ద అయినటువంటి ఆ కార్యకర్తకు గౌరవిస్తారు. సమయానికి ఇంటికి రాగానే భోజనం పెడతారు. ఆ కార్యకర్త పార్టీలో తిరుగుతున్నాడని ఆ ఇంటి ఇల్లాలు కష్టమో నష్టమో ఏదో పనిచేసైనా ఆ కుటుంబాన్ని పోషిస్తుంది. కానీ ఇవేవి కూడా నాయకులకు తెలియదు. నాయకులు పట్టించుకోరు కూడా. మన కిందున్న క్యాడరే కదా, వదిలే వాడ అని ఇలా మాట్లాడే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇక అధినాయకుడు చుట్టూ కూడా ఒక కోటరీ ఉంటుంది. ఈ కోటరీ అనేది అందరూ నాయకులకు, పెద్ద నాయకుల చుట్టూ ఈ కోటరీ ఉంటుంది. ఎప్పుడైతే అధినాయకుడు అనేది వాడు ఈ కోటర్ని తప్పించుకొని బయటకు వస్తాడో నిజమైన కార్యకర్త కనబడతాడు. కానీ దురదృష్టం ఏంటంటే ఆ కోటర్ లోపలే ఉంటాడు. ఆయన చుట్టూ ఈ కోటరీ ఉంటుంది. ఈ కోటరీ ఏంటంటే అధినాయకుడికి అలాగే కార్యకర్తలకు మధ్య ఒక గ్యాప్ ఏర్పరుస్తుంటుంది. కార్యకర్తను డైరెక్ట్ అధినాయకుడి దగ్గర తీసుకురారు. అది మామూలు మండల స్థాయి నాయకుడి నుంచి మొదలు పెడితే అధినేత వరకు కూడా ఇలాంటి కోటరీ ఉంటుంది. ఒక సామాన్య కార్యకర్త వెళ్ళి మండల నాయకుడు అయినటువంటి ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళాలంటే ఆయన చుట్టూ నలుగురు ఉంటారు. వీడు వెళ్ళి వాళ్ళకి చెప్పాలి. వాడెళ్ళి ఆయనకు చెప్తాడో లేదో తెలియదు. నేను చెప్పానే, సార్ చూసుకుంటాడు, అన్ని మాట్లాడతాడని చెప్తాడు, కానీ చెప్పడు. అలాగే ఈ మండల స్థాయి నాయకులు, జిల్లా స్థాయి నాయకుల చుట్టూ కూడా ఇలాంటి కోటరీ ఉంటుంది. ఈ మండల స్థాయి నాయకుడు వెళ్ళి ఆ జిల్లా నాయకుడు చుట్టూన్న కోటరీని కలుస్తాడు. ఆయన కూడా సేమ్ డైలాగ్ చెప్తాడు. ఈ జిల్లా స్థాయి నాయకుడు వెళ్ళి అధినాయకుడి దగ్గరికి వెళ్తాడు. అధినాయకుడి చుట్టూ కూడా అదే కోటరీ ఉంటుంది. ఆయన కూడా ఆ కోటరీలో ఉన్న వ్యక్తి సేమ్ టు డైలాగ్ చెప్తాడు. ఈ కోటరీ చెప్పే అబద్ధాలు విని నిజమే అనుకుంటారు. కానీ అధినాయకుడు తెలియదు. గ్రౌండ్ రూట్లో, గ్రాస్ రూట్లో ఏం జరుగుతుందో తెలిసే అవకాశమే ఉండదు. ఎందుకంటే వీళ్ళు మసిబూసి మారేడుకాయ చేస్తారు. అలా మసిబూసి మారేడుకాయ చేయడం వల్ల చాలామంది నాయకులు అధికారాన్ని కోల్పోవాల్సి వచ్చింది. అలా జగన్మోహన్ రెడ్డి పరిస్థితి అదే. జగన్మోహన్ రెడ్డి చుట్టూ కోటరీ ఉండేది. అసలు ఈయనకి ఏమీ తెలియదు. ఈయన 2014 సమయంలో రోడ్లు పట్టుకొని తిరిగాడు. అధికారం వచ్చిన తర్వాత పరదాలు కట్టుకొని తిరిగాడు. కానీ నా క్యాడర్ ఏమవుతుంది, క్యాడర్లో ఉన్న సమస్య ఏంటి, నాయకులో ఉన్న సమస్య ఏంటి, ఆయన దాకా చాలా విషయాలు వచ్చేవి కావు. అందువలనే జనాలకు విరక్తి పుట్టి కూటమి ప్రభుత్వాన్ని గెలిపించారు. ఇది ఒక అస్సలు సిసలైన కారణం. కార్యకర్తలను పట్టించుకోకపోవడం వల్లనే జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడానికి ఇది ఒక కారణం కూడా. అయితే జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు కళ్ళు తెరిచాడు. ఇకపై నేను కార్యకర్తలను పట్టించుకుంటాను, ఈ కోటరీ అనేది నాకు అవసరం లేదని ఇప్పుడు కోటరీని బద్దలు కొట్టుకొని బయటకు వస్తున్నాడు. ఎందుకంటే రీసెంట్ స్టేట్మెంట్ అదే, నా చుట్టూ ఇక కోటరీ అనే వాళ్ళు ఎవరు ఉండరు, నేను ఏదైనా 1-to-1 ఎలాంటి కార్యకర్తతోనైనా మాట్లాడతాను. ఇప్పుడు కూటమి సంబంధించిన నాయకులకు కూడా ఇదే కావాలి. కూటమి సంబంధించినటువంటి పవన్ కళ్యాణ్ చుట్టూ కూడా కోటరీ ఉంది. వాళ్ళు ఆ మండల స్థాయి, నేను చెప్పిన ఇందాక జిల్లా స్థాయి నాయకులను దగ్గరికి రానివ్వరు. ఎందుకంటే అభద్రతా భావం. వీడొస్తే పవన్ కళ్యాణ్ గారికి ఎక్కడ దగ్గర అవుతాడు, వీడొస్తే నారా లోకేష్కి ఎక్కడ దగ్గర అవుతాడు, ఇంకెవడు రాకూడదు అనే ఒక డట్టి మైండ్ సెట్తో చాలామంది నాయకులను మోసం చేస్తున్నారు ఈ కోటరీలో ఉన్నటువంటి చాలామంది. దీనివల్ల ఆ అధినాయకుడు మోసపోతాడు. అదే విషయాన్ని మొన్న బాలినేని శ్రీనివాస్ రెడ్డి మీరు కార్యకర్తలను పట్టించుకోండి అని అంత పెద్ద వేదికపై నుండి ఒక హెచ్చరికలు జారీ చేశాడు. కార్యకర్తలకు పెద్ద కోట్లు కావాలనో, లక్షలు కావాలనో, డబ్బులు కావాలని ఆశించారు. మాకు ఒక చిన్న భరోసా ఇవ్వండి. మేము ఇంటి నుంచి బయటకు వచ్చి మళ్ళీ ఇంటికి చేరుకునేంత వరకు మాకు ఎన్నో ఇబ్బందులు ఉంటాయి. పార్టీ కోసం బలంగా కష్టపడతాం. మీ ప్రోత్సాహం ఒక్క భుజం మీద చేతిస్తే చాలు అనుకుంటాను. మాకేమైనా సమస్యలు ఉంటే పరిష్కరించండి. ఆ సమస్యలు ఎలాంటివి? ఏదో కూడు పెట్టడానికో లేకుంటే బంగ్లాలు కట్టుకోవడానికో కాదు. ప్రత్యర్థి పార్టీలతో ఇబ్బందులు ఉంటాయి, లేదంటే పోలీసులతో ఇబ్బందులు ఉంటాయి. కొన్ని సందర్భాల్లో మాకు ఏదైనా ఆరోగ్యపరంగా కానీ మా కుటుంబంలో ఏమైనా ఇబ్బందులు జరిగితే కొంచెం పెద్దవాళ్ళకు చెప్పండి. కొన్ని పనులు అవుతాయి, హాస్పిటల్ పనులు లేకుంటే పోలీస్ స్టేషన్ పనులు. ఇలాంటి పనుల కోసమే కార్యకర్త నాయకుడిని అడుగుతాడు, అంతేగాని లక్షల కోట్లు డబ్బులు అడగడు. అయితే నిజమైన నాయకుడు చేయాల్సింది ఏంటంటే ఈ కార్యకర్తలను దృష్టి పెట్టి. అయితే ఇవేవీ జరగట్లేదు. ఇప్పుడు జనసేన పార్టీకి సంబంధించినటువంటి 21 మంది ఎమ్మెల్యేలు గెలిచారు.
ఇందులో దాదాపు సగానికి పైగా కార్యకర్తలను పట్టించుకోవట్లేదు అనేది పచ్చి వాస్తవం. చాలామంది ఆయా నియోజకవర్గాల్లో కార్యకర్తలు గగ్గోలు పెడతా ఉన్నారు. ఏంటి గెలవక ముందేమో మాకు దగ్గరగా ఉన్నాడు, గెలిచినాక మమ్మల్ని పట్టించుకోవట్లేదు. ఇలా ఆ పార్టీకి తెలుసో తెలియకో నష్టం చేస్తున్నారు ఈ నాయకులు. అందుకే కార్యకర్తను పట్టించుకోండి. కార్యకర్తే ఆ పార్టీకి నిజమైన ఆశాదీపం. దీన్ని గనక మీరు విస్మరిస్తే, పట్టించుకోకపోతే వచ్చే ఎన్నికల్లో ఇబ్బందులు ఎదురవుతాయనేది పచ్చి వాస్తవం. ఇదే విషయాన్ని బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఆ సభా వేదికపై నుంచి చెప్పినప్పుడు పెద్ద ఎత్తున క్యాడర్ నుంచి, కింద ఉన్న కార్యకర్తల నుంచి చప్పట్లు మీకు వినబడ్డాయో లేదో కానీ ఒకసారి ఆ వీడియో మళ్ళీ ప్లే చేసుకొని చూడండి, మీకే అర్థమవుతుంది. ఆయన మాట్లాడుతున్న సమయంలో ఆ స్టేజీ పైన ఉన్నటువంటి జనసేన పార్టీ ఎమ్మెల్యేలు కిందికి మీదికి చూస్తున్నారు, ఫోన్లు పట్టుకొని చూస్తున్నారు. కానీ ఈయన చెప్పేది నిజమని ఒక్కరు కూడా అనుకోవట్లేదు. అదే అలా తెలుగుదేశం పార్టీలోనూ అదే ఉంది. అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కార్యకర్తలకు దగ్గర అవ్వాలనుకుంటున్నారు. మరి మీరు కూడా కార్యకర్తలకు దగ్గర అవుతే ఆ కార్యకర్తకు న్యాయం చేసిన వాళ్ళు అవుతారు. నేను చెప్పిన దాంట్లో వాస్తవం ఉంది అనుకుంటే మీరు కింద కామెంట్ చేయండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి. మన వాయిస్ని ఇంకా బలంగా వినిపిద్దాం.